పాపం బాలినేని ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పి ప్రకాశం జిల్లాలో కింగులా ఓ వెలుగు వెలిగాడు. ఎప్పుడైతే మంత్రి పదవి ఊడిపోయిందో అప్పటి నుంచి బాలినేనిని జగన్ ఏదో రకంగా అవమానిస్తూనే వచ్చాడు. దీంతో అలకబూనిన బాలినేని కొన్నాళ్లు ముభావంగా ఉండడం, రీజనల్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం, ఆనక మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని తర్వాత కామ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి జగనే పొమ్మనలేక పొగపెడుతున్నాడనే టాక్ తాడేపల్లిలో హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు బాలినేని ఏ సమయంలో సీఎంఓకి వెళ్లినా జగన్ అపాయింట్మెంట్ ఇట్టే దొరికేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆయనను వ్యూహాత్మకంగా జగనే దూరం పెడుతున్న సంకేతాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఆయన సీఎం జగన్ ను కలిసేందుకు మొన్న తాడేపల్లి వెళ్లారు. కానీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బాలినేనికి సీన్ మొత్తం అర్థమైంది. ముందుగా సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డితో భేటీ కావాలని జగన్ రెడ్డి చెప్పించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకంత అసహనానికి లోనై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నేరుగా సీఎం జగన్ ను కలిసే చనువున్న తనను ఘోరంగా అవమానించారనేది బాలినేని వాదన. వాసన్న అని ముద్దుగా జగన్ బాలినేనిని పిలిచేవాడు. అలాంటి వాసన్నకు జగనన్న ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడనే టాక్ ప్రకాశంలో వినిపిస్తోంది. గతంలో మంత్రి పదవి ఊడబీకినప్పుడు, రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినప్పుడు బాలినేనిని స్వయంగా జగన్ పిలిపించి మాట్లాడాడు. కానీ ఈసారి వైసీపీ బాస్ అస్సలు పిలవలేదట. పైగా సదరు నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కామ్ కు సంబంధించి ఎస్పీని పూర్తి డీటెయిల్స్ తీసుకుని రావాలంటూ సీఎంఓ కోరడంతో బాలినేనికి పుండు మీద కారం చల్లినట్లయిందట. గతంలో కొంతమంది నాయకుల విషయంలో జగన్ ఇదే విధంగా వ్యవహరించారు. తాను నేరుగా మాట్లాడడానికి ఇష్టపడకపోతే అది తప్పకుండా వదులుకునేందుకు వేసే స్కెచ్ తాలూకా సంకేతాలిస్తారని వైసీపీలో ఒక ప్రచారం ఉంది. ఈ లెక్కన బాలినేనిని లైట్ తీసుకోవాలని జగన్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. నమ్ముకున్న వాళ్లని నట్టేట ముంచడంలో జగన్ రెడ్డిది అందవేసిన చెయ్యి. ఇంతకాలం జగన్ అండ ఉందని బాలినేని ఎంతో కొంత ధీమాగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కోసం జగన్ వాసన్నని పార్టీ నుంచి తప్పించేందుకు సిద్ధమవడంపై ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక రేపో మాపో బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఆసనమైంది. పార్టీలో ఏం జరుగుతోంది జగన్ రెడ్డి ఓసారి చెక్ చేసుకుంటే మంచిది. పాపం బాలినేని ఒకప్పుడు పార్టీలో చక్రం తిప్పి ప్రకాశం జిల్లాలో కింగులా ఓ వెలుగు వెలిగాడు. ఎప్పుడైతే మంత్రి పదవి ఊడిపోయిందో అప్పటి నుంచి బాలినేనిని జగన్ ఏదో రకంగా అవమానిస్తూనే వచ్చాడు. దీంతో అలకబూనిన బాలినేని కొన్నాళ్లు ముభావంగా ఉండడం, రీజనల్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేయడం, ఆనక మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని తర్వాత కామ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి జగనే పొమ్మనలేక పొగపెడుతున్నాడనే టాక్ తాడేపల్లిలో హల్చల్ చేస్తోంది. ఒకప్పుడు బాలినేని ఏ సమయంలో సీఎంఓకి వెళ్లినా జగన్ అపాయింట్మెంట్ ఇట్టే దొరికేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆయనను వ్యూహాత్మకంగా జగనే దూరం పెడుతున్న సంకేతాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. తన సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన ఆయన సీఎం జగన్ ను కలిసేందుకు మొన్న తాడేపల్లి వెళ్లారు. కానీ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బాలినేనికి సీన్ మొత్తం అర్థమైంది. ముందుగా సీఎం వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డితో భేటీ కావాలని జగన్ రెడ్డి చెప్పించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకంత అసహనానికి లోనై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నేరుగా సీఎం జగన్ ను కలిసే చనువున్న తనను ఘోరంగా అవమానించారనేది బాలినేని వాదన. వాసన్న అని ముద్దుగా జగన్ బాలినేనిని పిలిచేవాడు. అలాంటి వాసన్నకు జగనన్న ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడనే టాక్ ప్రకాశంలో వినిపిస్తోంది. గతంలో మంత్రి పదవి ఊడబీకినప్పుడు, రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసినప్పుడు బాలినేనిని స్వయంగా జగన్ పిలిపించి మాట్లాడాడు. కానీ ఈసారి వైసీపీ బాస్ అస్సలు పిలవలేదట. పైగా సదరు నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల స్కామ్ కు సంబంధించి ఎస్పీని పూర్తి డీటెయిల్స్ తీసుకుని రావాలంటూ సీఎంఓ కోరడంతో బాలినేనికి పుండు మీద కారం చల్లినట్లయిందట. గతంలో కొంతమంది నాయకుల విషయంలో జగన్ ఇదే విధంగా వ్యవహరించారు. తాను నేరుగా మాట్లాడడానికి ఇష్టపడకపోతే అది తప్పకుండా వదులుకునేందుకు వేసే స్కెచ్ తాలూకా సంకేతాలిస్తారని వైసీపీలో ఒక ప్రచారం ఉంది. ఈ లెక్కన బాలినేనిని లైట్ తీసుకోవాలని జగన్ దాదాపు ఫిక్స్ అయినట్లు సమాచారం. నమ్ముకున్న వాళ్లని నట్టేట ముంచడంలో జగన్ రెడ్డిది అందవేసిన చెయ్యి. ఇంతకాలం జగన్ అండ ఉందని బాలినేని ఎంతో కొంత ధీమాగా ఉండేవాడు. ఇప్పుడు ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కోసం జగన్ వాసన్నని పార్టీ నుంచి తప్పించేందుకు సిద్ధమవడంపై ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక రేపో మాపో బాలినేని పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఆసనమైంది. పార్టీలో ఏం జరుగుతోంది జగన్ రెడ్డి ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.